వెస్ట్‌కి వెళ్ళమని అధిష్టానం మిమ్మల్ని అక్కడ పంపించడం వెనక గల కారణం ఏంటి? అంటే జనరల్‌గా మీరు 2 సార్లు ఎంపీగా చేశారు. పార్లమెంటేరియన్‌గా మీకు మంచి ప్రతిభ ఉంది. సెంటర్‌లో ఉంటే ఎక్కువ ఆ ఫోకస్ వేరు ఉండిద్ది. అసెంబ్లీకి రావటం వల్ల ఆ ఉద్దేశ్యం ఏంటి? ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరిక కలిగింది. నాకు ఇంతకుముందు ఎప్పుడు అవకాశం రాలా. ఈసారి మా అధిష్టానం నాకు చెప్పింది ఏంటంటే, రాజ్యసభలో 12 సంవత్సరాలు చేసినాక మళ్ళీ రాజ్యసభకు తీసుకురావడం పెద్ద కష్టమైన పని కాదు. ఇది 5 సంవత్సరాలకు కానీ రాదు. రాష్ట్ర రాజకీయాల్లో అవసరం ఉంది మీలాంటి వాళ్ళు. అందులో ఇది కూటమి కాబట్టి డెఫినెట్గా కూటమిలో ఒక మంచి సమర్థవంతమైన నాయకుడు ఉండాలి అనే ఉద్దేశంతో చెబితే ఒక్క సెకండ్ కూడా నేను ఆలోచించలే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతుతో చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద మెంబర్షిప్ ఉన్న పార్టీ, భారతదేశంలో అతిపెద్ద పార్టీ. ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం, అతి చిన్న వయసు అంటే యంగెస్ట్ పార్టీ వచ్చి జనసేన. వీళ్ళిద్దరి సపోర్ట్తో భారతీయ జనతా పార్టీ తరఫున బ్రహ్మాండంగా కంటెస్ట్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. అదే నేను చేస్తా ఉన్నాను.